ఓకే, ఇది హ్యాండ్లూమ్, ఇది లూమ్ అంటారు, తెలుగులో మగ్గం అంటారు. లూమ్, తెలుగులో మగ్గం. ఇది లూమ్ ఫ్రేమ్, ఇది లూమ్ ఫ్రేమ్. ఇందులో 2 రకాలు ఉంటాయి. గుంట ముఖం అంటే కిందికి కాలు చూసిరా మీరు? గుంట ముఖం ఫోటో చూసిరా? చూడలేదు కదా. ఓకే, ఇది లూమ్ ఫ్రేమ్ అంటే ఐరన్ రాడ్తోని ఒక సెటప్ కదా, ఇది ఒక సెట్ కదా. ఇది జరుగుతుంది, నేను ఇక్కడ జరుగుతుంది అట్లా పోతే ఇట్లాంటివి వస్తుంది. ఇది ఒక సెటప్ అన్నమాట. ఇది లూమ్ ఫ్రేము, ఇది మగ్గం తెలుగులో. ఓకే, ఇది ఉంది కదా, ఇది వార్పు అంటారు. ఓకేనా? వినండి ఫస్ట్ ఒక 5 మినిట్స్ విన్న తర్వాత నేను రాసుకోకుండా పక్క. ఇది వార్పు అంటారు. ఈ వార్పు రావడం ఫస్ట్ ఇగో ఈ విధంగా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఓకేనా? ఇది కర్ణాటక బెంగళూరు నుంచి వస్తాయి. ఇది వార్పు అంటారు. దీని లెంత్ 51 మీటర్స్ ఉంటుంది. సిల్క్ థ్రెడ్, ప్యూర్ సిల్క్ థ్రెడ్. ఇది 51 మీటర్స్ ఉంటుంది. ఇది రావడం బెంగళూరు నుంచి వస్తుంది. ఇందులో 7 చీరలు తయారయ్యాయి. సిల్క్ వామ్ ఐడియా ఉంది కదా, దాని నుంచి వైట్ ఉంటుంది చూసినా, అందులో నుండి వచ్చినటువంటి కొన్ని దారాల మిక్సింగ్ ఒక దారం తయారైతే, అలాంటి 2 దారాలతో ఇది ఒక్క పోగు తయారైతే ఒక దారం తయారైతే, కొన్ని అలాంటి వామ్ నుంచి వెళ్ళిన కొన్ని దారాలు ఒక్క దారం తయారవుతాయి. కొన్ని అంత సన్నం ఉంటాయి. అలాంటివి 2 దారాలు కలిస్తే ఇది ఒక్క దారం తయారవుతాయి. ఇది ఇంత సన్నం ఉంటుంది. 2 సిల్క్ వామ్ థ్రెడ్స్ కలిపితే ఒక థ్రెడ్ ఇదే. ఓకేనా? ఇది వార్పు అంటారు. ఈ వార్పుని ఈ మొగ్గ మీద ఇది కనపడేది ఇది. దీన్ని ఒక 30 మినిట్స్ ఉడకబెట్టాలి, బాయిల్ చేయాలి. వాటర్ వేసి అందులో సోప్ వేసి, సోప్ అంటే మనం చూసిన సోప్ కాదు, వేరే సోప్ ఉంటుంది. ఓకేనా? దీనికి సంబంధించిన సోప్ ఉంటుంది. ఆ సోప్ వేసి ఉడకబెట్టాలి. ఉడకబెడితే వైట్గా అవుతుంది. ఓకేనా? ఆ వైట్గా అయిన తర్వాత మనకు కావాల్సిన రంగు అద్దుకుంటాం. నాకు ఇది పర్పుల్ కావాలి, ఇక్కడ నేను పర్పుల్ అద్దుకున్నాను. వైట్ ఉన్న కాడ వైట్ ఉంచుకున్నా, వైట్ కావాల్సిన కాడ వైట్, ఇదే పర్పుల్ కావాలనుకుంటా పర్పుల్, రెడ్ అంటే రెడ్, వైట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అద్దుకుంటాం. ఇది అప్పుడు ఇది వార్పు నుంచి వెళ్ళి నిలువు అని తయారైంది. నిలువు అంటారు. మొగ్గ మీదకి వెళ్ళిన తర్వాత ఇది వార్పు. ఈ వార్పుని ఉడకబెట్టి వైట్గా అయిన తర్వాత అట్లా అయింది వెర్టికల్. ఇదే ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఓకేనా? ఈ వార్పుని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఇది వార్పు. ఈ మొగ్గ మీకు వచ్చినాక దీన్ని నిలువు అంటారు. ఓకేనా? ఇది పొడవు ఉంది కదా, ఇది నిలువు. ఇగో ఇది ప్యాక. ఇది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది చిట్టె అంటారు. ఈ విధంగా వస్తుంది. దీన్ని కొంచెం ఎక్కువ ఉడకబెట్టాలి. ఒక 45 మినిట్స్ మళ్ళీ ఉడకబెట్టాలి. కంబైనింగ్ వెర్టికల్ థ్రెడ్ అండ్ హారిజంటల్ థ్రెడ్ విల్ మేక్ ఎ సారీ. That is vertical thread. This one. This is the horizontal thread. అడ్డం. Okay. అడ్డం. ఇది స్ట్రైట్ పొడవు ఉంటుంది కదా, ఇది నిలువు అంటారు. Vertical. వెర్టికల్. This is horizontal one. ఇది అడ్డం వేస్తాం కదా, ఇట్లా నిలువు అడ్డం ఇట్లా కలిసి నిలువు ఉంది, ఈ అడ్డం వచ్చింది ఇట్లా. ఈ విధంగా పోగు అనేది ఈ విధంగా ఫిక్స్ అయిపోయి, ఈ విధంగా ఫిక్స్ అయిపోయి దగ్గరికి వచ్చేసి బట్ట. అదే ఇది వచ్చేసి ఇది వెర్టికల్ వన్. ఇది కూడా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన దాన్ని ఇది 45 మినిట్స్ మళ్ళీ ఉడకబెట్టాలి. దీన్ని 30 మినిట్స్. ఇది కొంచెం థ్రెడ్ సన్న ఉంటుంది కనుక ఇది కొంచెం తక్కువ టైం, ఇది ఎక్కువ టైం ఉడకబెట్టాలి. ఇది వైట్గా అవుతుంది. ఆ విధంగా వైట్ అవుతుంది. మళ్ళీ ఇది ఉడకబెట్టే ఆ భూమి మీద ఉందా, ఆ మూలకు ఉందిగా వైట్ లేదు, అక్కడ మూలకు ఉందిగా ఆ చక్రం మీద. ఓకే, ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా ఉన్నది ఉడకబెడితే ఆ విధంగా. ఓకే, ఆ వైట్గా అయిన తర్వాత దాన్ని ఆ డబ్బా మీద వైట్గా తిప్పుకోవాలి, ఆసు మీద పోసుకోవాలి. ఆ తర్వాత పెద్ద ప్రాసెస్ చేసి ఈ విధంగా చిక్కి తయారు చేసుకోవాలి. ఆ చిక్కి పోసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఏ డిజైన్ రావాలి, ఎక్కడ వైట్ రావాలి, ఎక్కడ ఎల్లో రావాలి, రెడ్ రావాలి, పర్పుల్ రావాలి, అవన్నీ మార్క్ చేసుకొని గుర్తులు పెట్టుకొని ఒక రంగు తర్వాత ఒక రంగు అద్దుకోవాలి. కావాల్సిన రంగు ఉంచుకోవాలి. ఆ రంగు వద్దనుకుంటే వైట్ చేసుకొని మళ్ళీ ఇంకో కలర్ అద్దుకోవాలి. అద్దుకొని చిక్కి తయారు చేసుకోవాలి.
ఈ విధంగా వార్పుని నిలువు తయారు చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన దాన్ని వైట్ చేసుకొని చిక్కి తయారు చేసుకొని ఈ విధంగా నాడెలో పెట్టి ఈ విధంగా కండె చుట్టుకోవాలి. ఇక్కడ కండె చుట్టింది, ఈ విధంగా కండె చుట్టుకోవాలి. ఈ కండెల మనం వేసుకున్నటువంటి ఆ చిక్కి ఆసు డిజైన్ అనేది ఇందులో ఉంటుంది. ఈ డిజైన్ అయినటువంటి ఈ కండెని మనం ఇక్కడ నాడే ఉంటుంది, దీన్ని నాడే అంటారు. ఇది నాడే, నాడే. ఈ నాడే ఇందులో ఈ విధంగా ఇట్లా కండె పెట్టి దారాన్ని ఇక్కడికి వెళ్ళి ఇట్లా తీసి ఇట్లా తీసుకోవాలి. ఓకేనా? ఇట్లా తీసుకున్న తర్వాత దీన్ని మొగ్గ మీద ఈ విధంగా నేస్తారు. ఈ రైట్ లెఫ్ట్. ఓకే, ఇది రైట్, ఇది లెఫ్ట్. ఇప్పుడు రైట్ అన్నప్పుడు ఇట్లా ఈ విధంగా. ఓకే, లెఫ్ట్ వచ్చినప్పుడు ఈ విధంగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఓకే, రైట్ నుంచి వేసినా కదా ఒకటి. ఈ విధంగా ఒక్కొక్క పోగుని ఈ విధంగా చేతుల ద్వారా, మిషన్ ద్వారా కాదు, చేతుల ద్వారా. ఇప్పుడు డిజైన్ అదే కలవదు, మనకు అనుకున్న డిజైన్ అదే ఆడ వచ్చి ఆ డిజైన్ అనేది అక్కడ వచ్చి అక్కడ కూర్చోదు. అది మనం చేయితోని ఇట్లా చూసుకోవాలి, కొంచెం కరెక్ట్గా ఏ చుక్క మీద అది కలవాలి, ఏ డిజైన్ కాడ ఆ డిజైన్ కలవాలనేది ఇట్లా చూసుకొని ఒక్కొక్క పోగు అనేది ఇట్లా నేయాలి. ఇదే పనిగా ఎడమకాలు కుడికాలు ఇది ఇట్లా ఈ భుజాలు ఆడాలి, కాళ్ళు ఆడాలి, కళ్ళు కనబడాలి, చెవులు వినబడాలి. చెవులు ఎందుకు వినబడాలంటే